గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈ ట్రోలింగ్స్ కానీ ది నెగిటివిటీ కానీ మీరు అనుకున్న సందర్భం నుంచి ఇట్లా పాజిటివ్గా టర్న్ అయ్యడానికి ఆ గొప్ప వ్యక్తి ఎవరు అనుకోవచ్చు? సో ఇండస్ట్రీ పర్సనేనా? గొప్ప వ్యక్తుల్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు మర్చిపోయారా? నో, సంబడి లక్ ఇలా నాకు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను ఉయ్యాల చంపాల చేసినప్పుడు సినిమా స్టూపెండస్ హిట్, బట్ నన్ను అందరూ కాల్ చేసి బాగుంది సినిమా, బట్ నువ్వు ఎందుకు మదర్ రోల్ చేసావు అప్పుడే, అవసరమా నీకు, ఇలా అడిగినప్పుడు కొంచెం నా మొరల్స్ డౌన్ అయిపోయినాయి అనమాట. అని తప్పు చేశాను, ఒక ఆర్టిస్ట్ గా నేను తప్పు చేశాను నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఆ ఫేస్ లో మీకంటూ మదర్ కానీ ఆంటీ కానీ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది కూడా కొంచెం మిమ్మల్ని వేరే రోల్స్ షిఫ్ట్ అవడం అంటే వెళ్ళకుండా ఆపిన సందర్భాలు ఏమన్నా? జస్ట్ హ్యాపెండ్. ఇది నా ఫ్రెండ్ ఈపీ గీతా గొల్లా అని, తను ఈపీ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. వి ఆల్ వర్క్డ్ ఇన్ జెమిని. జీటీవీ సిఓ అనురాధ గూడూరు, గీతా గొల్లా, వీళ్ళందరూ అంతా దేవర్ ఆల్ అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈపీలు అలా ఉండేవాళ్ళు. సో షీ ఈస్ ద ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తను కాల్ చేసి ఒక 16 years ఏళ్ళ బాబు నీ కొడుకు, 15 years అమ్మాయి 10th, సో ఇది లవ్ స్టోరీ, మీ నెవ్యూస్ లాగే ఫీల్ అవ్వంటే మా అక్క పిల్లలందరూ అట్లాగే ఉండే అప్పుడు. అంటే నేను మా ఆయన వద్దన్నాడు, ఇది వద్ద, చిన్న బాబు నాకు అని చెప్పినాక షీ కన్విన్స్డ్ మీ, లేదు 11 days నువ్వు ఇలా వచ్చి నువ్వు ఇలా చేసి వెళ్ళిపో. ఆ ప్రాసెస్లో వచ్చినాక చూస్తే మా కొడుకు అలా చూడాల్సి వచ్చింది. 15 అయితే ఇలా చూసేదాన్ని, రాస్తారని చూస్తే నాన్న నీ ఏజ్ ఎంత అంటే 22 అన్నాడు. మోసం దగ్గర నేను వెళ్ళిపోతున్నానని బ్యాగ్ సర్దుకుని ఆల్మోస్ట్ హోటల్కి వెళ్ళాక ఎవ్రీబడి కన్విన్స్డ్ మీ. ఇంకోటి చెప్పనా, ఐ నెవర్ షేర్డ్ చిన్న సినిమా పెద్ద సినిమా డిఫరెన్షియేషన్ అనేది నేను ఎప్పుడు చేయలే. బట్ సంబడి కన్విన్స్డ్, అనిత జస్ట్ స్మాల్ బడ్జెట్ సినిమా ఇది ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా అలా అనుకుని నువ్వు చేసేసేయి వెళ్ళిపో అన్నారు. ఇది ఉయ్యాల చంపట్ల టైంలో నేను అన్నాను కమిట్ అయితే ఇట్స్ లైక్ ప్రాజెక్ట్, ఒక టెంపుల్ లాగా, నో టర్నింగ్ బ్యాక్, దీని గురించి మళ్ళీ చిన్న పెద్ద ఏం లేదు అని చేసేసాను. అప్పుడు చాలా మంది ఇండస్ట్రీ నుంచి చాలా గొప్ప గొప్ప డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కాల్ చేసి, ఇంకా ఎందుకు అప్పుడే నీకు మదర్ రోల్స్, ఐ వాజ్ సో హ్యాపీ, ఇట్ వాజ్ సూపర్ హిట్. బట్ అల్లు అర్జున్, వి ఆల్ గో టు ద సేమ్ జిమ్, అపోలో జిమ్ కి. అల్లు అర్జున్ వచ్చిన దగ్గర మేము వరుడు చేసాం. వాళ్ళు నాతో వచ్చి లిటరలీ అబ్బాయి, అంటే ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, మేము అందరం చాలా తక్కువ మాట్లాడి ఎక్కువ వర్కౌట్ చేస్తాం. హీ కేమ్ టు మీ స్ట్రైట్ వచ్చేసి, అనిత గారు అని చెప్పి హీ హగ్ మీ అండ్ హీ సెడ్, యు నో వాట్, ఐ నో I have seen as a good actor, but you have proved that you are good as a next level good actor. నేను అన్నాను, are you sure? ఎందుకు అంటే ఇంకా నాకు లిటరలీ అవి స్టేరీ అనమాట. అందరూ ఇట్లా అంటున్నారు అర్జున్ అంట, నేను అందరు ఇలా అంటున్నారు అర్జున్ అంటే ఆయన అన్నారు, మా మాయ చిరంజీవి గారు స్నేహం కోసం సినిమా చేశారు, యూ నో దట్ హీ యాక్టెడ్ యాజ్ అ ఓల్డ్. ఆయన్ని కూడా అలాగే అన్నారు, బట్ ఆయన ఏం వదిలేదు. హీ హెడ్ ప్రూవ్డ్ దట్ హీ హెడ్ డన్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. సో మీరు అలా ఊహించుకోండి మీరు, అంతేగాని టేక్ పీపుల్ హూ హడ్ ఆల్రెడీ ప్రూవ్డ్, డోంట్ టేక్ పీపుల్ హూ హడ్ ఫెయిల్యూర్ అండ్ డోంట్ టేక్ దట్ స్టూపిడ్ అడ్వైజెస్. అట్లాగా నేను చెప్తున్నాను, యూ రెస్పెక్ట్ మీ కదా, ఎస్, సో డోంట్ ఎవర్ థింక్ దట్ వచ్చినట్టు ఇలా చేసేయండి అన్నారు. అక్కడి నుంచి నాన్ స్టాప్ గా స్క్రీన్ కి ఒక ఎమోషనల్ అమ్మాయి. వరుడు మూవీ విషయానికి వచ్చేటప్పటికి యువర్ సిస్టర్ ఫర్ అల్లు అర్జున్ గారు, సో అది మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ అనేది భలే ఉంటుంది. అంటే నిజమైన అక్క తమ్ముడు ఎలా ఉంటారో ఆ కైండ్ ఆఫ్ మీరు టీజ్ చేయడం కానీ, అల్లు అర్జున్ గారు టీజ్ చేయడం కానీ, ఆ బాండింగ్ అనేది అక్కడి నుంచి మీ ఇద్దరి మధ్యలో పెరిగింది అనుకోవచ్చా? హీస్ వెరీ స్వీట్ గాయ్. చాలా చాలా అసలు అంటే నేనే కాదు, సుహాసిని గారు, ఆశిష్ విద్యార్థి గారు, భాను, ఆ వరుడు ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అన్న షెడ్యూల్ కన్నా 10 రెట్లు ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో డిఫరెంట్ పీపుల్ హెస్ బికమ్ అ ఫ్యామిలీ. మన ఇండస్ట్రీలో అంతే కదా, ఒక సినిమా అయ్యేసరికి వాళ్ళు మీ ఆప్తమిత్రులో ఫ్యామిలీ. సో దట్స్ హౌ అర్జున్ హెస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇప్పటికి నాట్ దట్ నేను రోజు నా దగ్గర నెంబర్ కూడా ఉండదు, నేను జిమ్ లో కలిస్తే ఒక గంట వర్కౌట్ చేస్తున్నప్పుడు మాట్లాడుకోం, తర్వాత మంచి చెడులు మాట్లాడుకుంటా, మళ్ళీ ఎక్కడైనా కలిస్తే అదే సేమ్. ఏదైతే నేను నా కెఫే అండ్ రెస్టారెంట్ కనుక్కున్నానో, దట్ వార్మ్త్ పీపుల్ షుడ్ ఫీల్ అని, ఐ ఫీల్ ద సేమ్. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత అదే స్మైల్ ఉంటుంది, అదే నా కళ్ళలో. ఐ ఫీల్ దట్ ఐ విల్ బి రియల్లీ డిలైటెడ్ అనమాట ఎవరిని చూసినట్టు. ఆ అఫెక్షన్ కూడా అలాగే ఉంటుంది. రాజమౌళి గారి క్యాంప్కి మీరు కొత్త ఏం కాదు,
అమృతం టైంలోనే కానీ అండ్ నానా పర్టికులర్గా అవును. నానా, Mm. ఈ నానా గురించి మనం మాట్లాడుకోవాలి. కస్తూరి అండ్ ఈ నానా కానీ, సో ఈ సీరియల్స్ విషయానికి వచ్చేటప్పటికి మీకు నానా జూలీ క్యారెక్టర్ పర్టికులర్గా సో అంత లవ్ ఇట్స్ అంటే అనుకున్నారా అసలు అంత రెసిపియంట్ ఉంటుంది ప్రేక్షకుల దగ్గర నుంచి అని? కానీ ఆ చిన్న పిల్లోడు మీరు అది ఇప్పటికీ నా కళ్ళ ముందు వెళ్తూ ఉంది తెలుసా, సాంగ్ అని ఎవ్రీథింగ్. ఒక ఆర్టిస్ట్ కి ప్రతి ఒక్కటి ఒక ఛాలెంజ్. ఎనీ క్యారెక్టర్ ఒక సీన్ చేసావా కంప్లీట్లీ నేను దానికి నేను మెయిన్ ప్రొటగనిస్ట్ నేనా అనే దాంట్లో నేను ఒక్క సీన్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి, ఫుల్ ఫ్లెజ్డ్ గా చేసిన సినిమాలు ఉన్నాయి, కస్తూరి చేసినవి గెస్ట్ రోల్ కెమియోస్ చేసినవి ఉన్నాయి. నాకు తెలిసిపోతుంది కొన్ని డైరెక్టర్ని డైరెక్టర్కి చెప్పేస్తాను, యూ ట్రస్ట్ మీ కదా, దెన్ ఇఫ్ యూ ట్రస్ట్ మీ ఐల్ బి ఆన్ యూ. ఓకే. సో ఏమంటారు, ట్రస్ట్ విత్ ద ప్రొడక్షన్ హౌస్ అండ్ ద డైరెక్టర్. అది టెలివిజన్ అవ్వచ్చు, టీవీ షో అవ్వచ్చు. జర్నీలో నన్ను తీసుకెళ్ళినప్పుడు కంప్లీట్లీ కిరణ్ గారు అండ్ టీమ్ని నేను అక్కడ ఏమంటారు, యూ వేర్ యువర్ హార్ట్ ఆన్ యువర్ స్లీవ్ లాగా. ఈ టీవీలో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా రామోజీరావు గారు, బాపినేడి గారు, ఆ హోల్ టీమ్, దే హ్యాడ్ దట్ వార్మ్త్. వీ క్యారీ దట్ బిట్స్ అండ్ పీసెస్. వాళ్ళందరూ మాకు ఇచ్చింది మేము క్యారీ చేస్తాం. నేను ఎప్పుడు ఇది ఏమీ అడగలేదు, బట్ మీరు నమ్మితే నేను చేస్తాను. దట్స్ వాట్ ఐ డూ. అంటే ఎప్పుడైనా కానీ మీ కెరియర్లో ఒక్కసారి యాక్సెప్ట్ చేసి అరే ఎందుకు యాక్సెప్ట్ చేశాను ఈ క్యారెక్టర్ అనుకున్న సందర్భాలు కానీ ఏదన్నా ఉండిందా? ప్రస్తుతానికి రాలేదు. అలా వచ్చింది నేను ముందే యాక్సెప్ట్ చేయను. ముందే చేయరా? ఒకవేళ నచ్చలేదు అని అనుకుంటే ముందే మీరు చెప్పేస్తారా? నేను ఒకటి చెప్పిన మీకు, నేను ఇక్కడికి వచ్చింది నాకు నచ్చింది చేయడానికి కాదు, వర్క్ చేయడానికి. అంటే వర్క్ చేయడానికి ఓకే, బట్ కొంతమంది కండిషన్స్ ఉంటాయి కదా, నచ్చలేదు అని ఏముండదు. డేట్ సెట్ అవ్వకో, లేదా కొన్నిసార్లు మదర్ రోల్ ఆఫర్ చేశాకో, లేదంటే కొన్ని రోల్స్ ఆఫర్ చేశాకో హీరోయిన్ దే విల్ ఫీల్ దట్ ఐఎమ్ లాట్ యంగర్. అట్లాంటి సందర్భాల్లో నేనే వాళ్ళకి చెప్పేస్తాను, డోంట్ యూ థింక్ ఐ లుక్ లాట్ ఎల్డర్ ఆర్ లాట్ యంగర్, మీరే ఆలోచించండి అంటే. నేను కన్విన్స్ చేసినవి కూడా ఉన్నాయి. బట్ ఫర్ మీ నేను చెయ్యలేనివన్నీ ఏంటంటే నా ట్రావెల్ వల్ల. ఓకే. బికాస్ మై లైఫ్ ఈజ్ ఇన్ బిట్వీన్ 2 countries. ఐ రిగ్రెట్ లూజింగ్ లాట్ ఆఫ్ వర్క్ బికాస్ ఇండస్ట్రీ ఇచ్చినంత వర్క్ అండ్ స్ట్రెంగ్త్ ఎవరు ఇవ్వలేదు. బట్ నేను చెయ్యను అన్నవి చాలా తక్కువ. ముందు నేను కన్విన్స్ చేస్తాను, నేను కాదు సుమ చేస్తుంది, ఝాన్సీ చేస్తుంది, లేదంటే సురేఖావాణి చేస్తుంది, బాగుంటుంది అని కన్విన్స్ చేసిన సందర్భాలు చాలా. సుమ గారు ఇప్పటికీ యాంకరింగ్ చేస్తూ అండ్ ఆవిడ రన్ చూస్తూ ఉంటే ఇప్పటికీ ఉన్న యాంకర్స్ కూడా మేము కూడా కుళ్ళుకుంటున్నాం, ఆవిడ మాకు ఛాన్స్ ఇవ్వదు, ఎవరిని రానివ్వదు అని అనుకున్న అమ్మాయిలు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. సో ఇప్పటికీ అలా చలాకితనంగా కానీ వెళ్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందండి? సుమా ఈజ్ అ డియరెస్ట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సుమయ్య గారు, ఝాన్సీ, చాలా మంది, సునీత, శిల్ప. ఈ రోజు మీరు కలిస్తే రేపటి నుంచి నేను కూడా యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అనే అనుకుంటాను. బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ ఒకసారి కలిసామా ఇండస్ట్రీలో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఉన్నారా అని కాదు. పీపుల్ థింక్ దట్ ఐఎమ్ ఎగ్జాజరేటింగ్, బట్ దట్స్ వాట్ ఐ ఫీల్. బట్ ఆ ఫస్ట్ జనరేషన్ మేమంతా కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంది, ఎక్కువ అటాచ్గా ఉన్నాం. సుమా హ్యాస్ దట్ ఎనర్జీ. నేను కంప్లీట్లీ యాంకరింగ్ నుంచి డైవర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ట్రావెల్ వల్ల. బికాస్ టెలివిజన్ అండ్ యాంకరింగ్ ఈజ్ ఎవ్రీడే జాబ్. సినిమా ఏంటంటే అట్లీస్ట్ కొంచెం గ్యాప్ అన్న దొరుకుతుంది. గ్యాప్ గురించి కాదు, అట్లీస్ట్ నేను ట్రావెల్ చేయాలి కాబట్టి ఐ కెన్ షెడ్యూల్ అకార్డింగ్లీ అని. కంప్లీట్లీ నాకు కెరియర్ నుంచి దూరం అవ్వాలనే ప్లాన్ ఎప్పుడు లేదు. సో ఐ హ్యాడ్ టు కన్ఫైన్ ఫ్యూ థింగ్స్. సుమా హ్యాస్ బికమ్, ఆవిడ యాంకరింగ్ రాలేదు, యాక్టింగ్, షీ వాజ్ అన్ యాక్ట్రెస్. దెన్ షీ చూస్ దిస్ బికాస్ ఆఫ్ హర్ బేబీస్, డెలివరీస్, ఫ్యామిలీస్, ప్రయారిటీస్. ఆ డైలమాలో ఉన్నప్పుడు యాక్టింగ్ పక్కన పెట్టి కంప్లీట్లీ తన యాంకరింగ్ ప్రయారిటీ చేస్తుంది. అండ్ యూ ఆల్ నో వేర్ షీ ఈస్, అండ్ ఐ రియల్లీ రెస్పెక్ట్ అండ్ లవ్ దట్ ప్లేస్ ఆఫ్ హర్. ఓకే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు టచ్లో ఉండడం కానీ, వి ఆల్ ఎందుకు ఇక్కడికి రాలేదు, ఫోటోలు ఎందుకు పెట్టలేదు అని అడగండి. ఎందుకంటే అందరూ బిజీగా ఉన్నారు. వాళ్ళకి నాకంటే అందరిని ఒకటేసారి పిలిచేసి ఎవరికి కేటర్ చేయాలో, ఐ కెన్ స్టిల్ లవ్ ఎవ్రీబడి, బట్ ఒకటి చేసారి అందరినీ చూడాలంటే కష్టం అని వాళ్ళే చెప్పారు. సో మేము వచ్చినప్పుడు నీకు చెప్పొస్తాము, విల్ స్పెండ్ క్వాలిటీ టైమ్ అని, అండ్ మిగతావన్నీ అప్ టు దెమ్, రైట్? దే షుడ్ ఫీల్ టు కమ్ అండ్ టేస్ట్ దిట్ జర్నీ విత్ యూ.